దీనమ్మ ప్రపంచం ఎలాగుందంటే అండి, తమ్ముడు బతికితే అన్నీ చూడలేడు, అన్నీ బతికితే తమ్ముడు చూడలేడు, బామ్మర్ది బతికితే బావ చూడలేడు. మొత్తం ప్రపంచం మొత్తం ఏడుపులు ఏడుపులు ఏడుపులు. ఒకడు బతికితే చూడలేనంత ఏడుపులు అనమాట. కాదండి, ఏం సాధిస్తారో ఏడ్చి? మన తమ్ముడు బతికితే మనం సపోర్ట్ చేయలేకపోయినా పర్లేదు, కానీ ఇలా ఏడవకూడదు. అలాగే అన్నీ బ్రతికితే తమ్ముడు ఏడవకూడదు. ఎందుకంటే బతకనివ్వాలి. అలా ఏడిస్తే ఏమొస్తుంది చెప్పండి? ప్రపంచం మొత్తం ఇలాగే ఉందండి. అదేంటో కానీ మొత్తం ఏడుపులు ఏడుపులు ఏడుపులు. ఆడు బతికేస్తున్నాడు, ఈడు బతికేస్తున్నాడు, ఆడు పెద్దోడైపోతున్నాడు, ఈడు పెద్దోడైపోతున్నాడు. నువ్వెప్పుడు పెద్దోడవుతావు? ఇలా ఏడ్చుకుంటే చావు చచ్చేంత వరకు కూడా. ఎప్పుడు చూసినా ఏడుపులు ఏడుపులు ఏడుపులు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన వల్ల సాధ్యం కాలేంది మీ తమ్ముడో లేదా మీ అన్నో లేదా బామ్మర్దో లేదంటే ఇంకొకడో ఫ్రెండో పెరుగుతున్నాడు, వాడికి మీరు ఆశీర్వదించాలి తప్ప ఏడిస్తే నువ్వు అలా ఏడుస్తూనే ఉంటావు, వాడు అలా గ్రోత్ అవుతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు ఎప్పుడు ఏడాలంటే నువ్వు వాడికి సహాయం చేసినప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు సహాయం చేయలేకపోతే అప్పుడు ఏడవాళ్ళు. నేను నా తమ్ముడికి సహాయం చేశాను లేదా నా బామ్మర్దికి సహాయం చేశాను, కానీ నా పరిస్థితి ఇప్పుడు బాగాలేనప్పుడు నాకు వాడు సహాయం చేయడానికి రాలేదని నువ్వు అప్పుడు వేడాలి. నువ్వు ఏమీ సహాయం చేయకుండా, నువ్వు ఎవరికి ఏది ఇవ్వకుండా వాడు పెద్దవాడవుతుంటే నువ్వు ఏడాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించండి ఫ్రెండ్స్. ఎవడైనా ఏడ్చాడు అంటే నువ్వు వాడికి సహాయం చేసినప్పుడు వాడు నీకు తిరిగి సహాయం చేయకపోతే ఏడవండి, దానికి రైట్స్ ఉన్నాయి. నువ్వు ఏది సహాయం చేయకుండా ఆడు పడిపోయినప్పుడు లేపకుండా వెళ్ళిపోయినప్పుడు ఆడు లేచాడు, నువ్వు వాడికి సహాయం చేయలేనప్పుడు నువ్వు ఏడచే హక్కు నీకు లేదు. కాబట్టి దయచేసి గమనించండి. ఆడు ఏడుస్తున్నాడు ఈడు ఏడుస్తున్నాడు అని ఉండకండి, ఎప్పుడు నా బిహేవియర్ ఉండకండి. నువ్వు ఏడుస్తుంటే ఆడు ఎదుగుతానే ఉంటాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. థ్యాంక్ యూ.